పత్రిక, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఇక్కడ దేవుని యొద్దకు రండి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. ఎక్కడికి రావాలంట? మనం చెప్పాలి. ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకు. ఎవరు రావాలి చెప్పండి? ఎవరు రావాలి చెప్పాలి ఒకసారి. మనం ఎవరు కావాలి చెప్పండి? నేను రావాలి. ఎవరు రావాలి? నేను రావాలి. నేను దేవుని యొద్దకు వస్తే ఆయన నా దగ్గరికి వస్తాడు. కమ్ నియర్ టు గాడ్ అండ్ హీ విల్ కమ్ నియర్ టు యూ. మనం దేవుని యొద్దకు వస్తే, దేవునికి దగ్గరగా వస్తే ఆయన మన దగ్గరగా వస్తాడు. ఎందుకు దేవుని దగ్గరకు రావటం వేరు, దేవుని దగ్గరకు వచ్చి అంటే దగ్గరగా అనే ఈ పదాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది దేవునికి వస్తారు, మందిరానికి వస్తారు, కానీ వారి హృదయాలు దేవునికి దగ్గరగా లేవు. ఈ పత్రిక రాసింది ఎవరు? యాకోబు. ఎవరు రాశారు? యాకోబు. ఎంతమందికి రాశాడు? ఎవరికి రాశాడంటే అన్య దేశములో చెదిరి ఉన్న 12 గోత్రాల వారికి. యాకోబు 1:1 ఉంటుంది. 12 గోత్రాల వారికి. అంటే దేవుని బిడ్డలుగా ఉండవలసిన వారు ఏమైపోయారంట? చెదిరిపోయారు, దూరమైపోయారు. దేవునికి దగ్గరగా ఉండాల్సిన జీవితాలు దేవునికి దూరమైపోయినాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఆ దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మనం ఈ వాక్కును తీసుకోవాలి. అప్పట్లో ఉన్న ఆచారం, అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఏమంటున్నాడంటే, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. మీ హృదయాలు 2 తలంపులతో ఉన్నాయి. మీ చేతులు పాపం కొరకు పరిగెడుతూ ఉన్నాయి. దీనివల్ల మీరు దేవునికి దూరమైపోయారు. దగ్గరగా రండి. ఆమేన్. మనం దేవునికి దగ్గరగా రాగలిగితేనే ఆయన్నే హృదయపూర్వకంగా ఆరాధించగలం, హృదయపూర్వకంగా స్తుతించగలం. మనం దేవునికి దగ్గరగా రాలేకపోతే ఏదో చేసి వెళ్ళిపోతూ ఉంటాం, ఏదో పాడి వెళ్ళిపోతూ ఉంటాం. పాటలు పాడుతుంటాం, కానీ ఆ పాటలో అర్థం మన హృదయానికి తగలదు. ఎవరో పాడినట్టు మనం కూడా పాడేయచ్చు, వాళ్ళకంటే బాగా కూడా పాడచ్చు. కానీ ఆ పాటలో ఉన్న మాధుర్యం నిన్ను దేవునికి దగ్గరగా తీసుకెళ్తుందా లేదా? ఆ పాటలో ఉన్న ఆ అక్షరాల్లో ఉన్న జీవము కలిగిన అర్థం నిన్ను దేవునికి దగ్గరగా తీసుకెళ్తుందా లేదా? అసలు యాకోబు ఎవరు? యాకోబు ఎవరు? ఈ మాటలు ఎందుకు రాస్తున్నాడు? ఈ యాకోబు పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. యాకోబు పత్రిక విశ్వాసం గురించి రాయబడింది. యాకోబు పత్రిక జీవితాల గురించి రాయబడింది. మనిషి యొక్క మనుగడ, నాలుకను గురించి, మాటను గురించి రాయబడింది. నువ్వు ఓరక భక్తి చేస్తే కాదు, నీ భక్తి హృదయపూర్వకంగా ఉండాలని రాయబడింది. ఎవరైనా ఈయనకి ఎందుకు ఎంత తపన? ఎందుకు ఈ పత్రికను ఎలాగ రాస్తున్నాడంటే, ఈయన యేషేబు మరియములకు యేసు క్రీస్తు తర్వాత పుట్టినవాడు. ఎవరు?
యేసు క్రీస్తు ఎవరికైతే జననమయ్యాడో, ఎవరికైతే పుట్టాడో మానవునిగా, ఆయన తరువాత ఇంకా కొంతమంది పురుషులు, ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు ఈ యాకోబు. చూద్దాం ఒకసారి, మీకు ఆ రిఫరెన్స్ నేను చూపిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. త్వరగా చదువు. మత్తయి సువార్త 13:55. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు సహోదరులు కారా? ఎవరెవరు ఉన్నారు ఈయన సహోదరులు? యాకోబు, యేసా, వీళ్ళందరూ ఈయన సహోదరు. యోదా యేసుక్రీస్తు తర్వాత పుట్టినవారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు. అదే మార్కు సువార్త 4వ అధ్యాయం 6వ అధ్యాయం 3వ వచనం. మార్కు 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కదా. ఇతని సహోదరి మనులందరూ మనతో ఉన్నారు కదా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడి. ఇంకొకటి అపోస్తల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము. అపోస్తల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనుల నుండి దేవుడు తన నామము కొరకు. 15వ అధ్యాయం 13వ వచనం అమ్మ, అంతేనా? చదువుతుంది. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను. యాకోబు ఎవరు ఇప్పుడు చెప్పండి? యాకోబు ఎవరు? యేసుక్రీస్తు తర్వాత మరియకు జననమైన వాడు. చివరగా గలతీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము మీకు తెలియాలి, అందుకని నేను చెబుతున్నాను. 1వ అధ్యాయము 19వ వచనం. అతని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రమే చూచితిని. ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు అపోస్తలుడు. హల్లెలూయా. ఆయన చూశాడు. ఎవరు? పౌలు గారు చెబుతున్నాడు. మరి ఈయన ఎందుకు ఎలా రాస్తున్నాడు? ఈయనకేంది బాధ? మీరు దేవునికి దగ్గరగా రండి అని. ఎందుకంటే ఈయన వాళ్ళ అన్నయ్యగా, వాళ్ళ బ్రదర్గా ఉన్న సర్వలోక సృష్టికర్త అయిన రక్షకుడైన యేసుక్రీస్తుని గుర్తించలేకపోయాడు. బ్రతికి ఉన్నప్పుడు ఆయన్ని గుర్తించలా. బ్రతికి సువార్త చెబుతూ లోకంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన్ని గమనించలా. ఈయన ఎవరు? మా ఇంట్లో వాడే కదా అనుకున్నాడు. ఈయనదేముందులే అనుకున్నాడు. పట్టి పట్టినట్టుగా ఉన్నాడు. ఒకానొక సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకినప్పుడు వారి హృదయం మారిపోయింది. దగ్గరకు వచ్చేసాడు, దేవునికి సమీపస్తుడిగా మారిపోయాడు. ఈరోజు యెరూషలేము సంఘములో ఒక పెద్దగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కార్యాలు జరిగించడానికి పూనుకుని ఉన్నాడు. దేవుని కార్యాలు జరగటానికి అతను కూడా ముందుకు వచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. అతను నాలాగా ఎవరు చెదిరిపోకూడదు, నాలాగా ఎవరు గమనము లేని వారిగా ఉండకూడదు. కాబట్టి నేను నాకు తెలిసిన విధంగా ఈ పత్రిక రాస్తాను. ఆమేన్. నాకు తెలిసిన విధంగా అందరికీ తెలియజేస్తాను అని చెప్పి ఈ పత్రికను రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, మీరు దేవునికి దగ్గరగా రండి. ఆమేన్. మీరు దేవునికి దగ్గరగా రండి. మీరు రావాలంటే మీ పాపపు చేతులను శుభ్రం చేసుకోండి. మీ 2 మనస్తత్వాలను మార్చుకోండి. మీ హృదయాన్ని జాగ్రత్త చేసుకోండి. మరి దేవునికి ఎవరు దగ్గరగా ఉంటారండి? ఎవరు దగ్గరగా ఉంటారు? క్రిస్టియన్స్ అందరూ దేవునికి దగ్గరగా ఉంటారు. యేసుక్రీస్తుకి చెప్పాలి ఇక్కడ. క్రిస్టియన్స్ అందరూ యేసుక్రీస్తు దగ్గరగా ఉన్నారా? దేవుని తినే వాళ్ళందరూ దేవునికి దూరంగా ఉన్నారంటారు. ఏంటి? చూడండి, అదే యాకోబు ఇలాగ రాస్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26, 27. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక
తన హృదయమును మోసపరుచుకొనక పరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని యొద్ద పవిత్రమును నిష్కలంకమైన భక్తి అనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తాను కాపాడుకున్నట్టు. ఇక్కడ గుడ్ న్యూస్ బైబుల్, గుడ్ న్యూస్ ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది. ఒకసారి దాన్ని కూడా మనం చదువుదాం. అక్కడ ఏముంటుందంటే మతం, రిలీజన్ గురించి రాయబడి ఉంది. రిలీజన్ అంటే నేను క్రైస్తవుణ్ణని చెప్పుకుంటూ నోరు అద్దువాపు లేకుండా ఉంటే నేను దేవుని దగ్గరగా ఉన్నానా? నేను క్రైస్తవుణ్ణని చెప్పుకుంటూ నాకు తెలిసిన వారిని లేదా నాకు తెలియని వారిని, దిక్కు లేకుండా ఉన్నవారు, బేదలైన వారిని ప్రేమ చూపించకుండా నేను దేవుని దగ్గరగా ఉన్నానంటారా? కాదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది మతాన్ని పెంచుకోవడానికి కాదు, మార్గాన్ని తెలియచేయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అక్కడ ఏమంటున్నది? నీ మతము ప్రయోజనము లేనిది. మతం అనుకుని నువ్వు భక్తిహీనతగా ఉంటే, నేను విశ్వాసిని అని చెప్పి ప్రేమ లేనివాడిగా ఉంటే అది ఆ మతం వ్యర్థం. అందుకే యేసుక్రీస్తు వారు ఇక్కడ మతాన్ని చెప్పలేదు. అదే యాకోబు చెబుతున్నాడు. మతం కాదు, మనం మార్గాన్ని తెలుసుకోవాలి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. మరి ఏంటి ఇక్కడ అంటే రిలీజియన్ కాదు, రిలేషన్షిప్ ముఖ్యం ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. సహవాసం, ప్రేమ కలిగిన సహవాసం. అంతేకాదు దేవునితో కలిసి ఉండటం, కమ్యూనన్ విత్ గాడ్. దేవునితో కలిసి ఉండటం. రెండు, రిలేషన్షిప్. ఈ రెండు ఉంటే నువ్వు దేవునికి దగ్గరైనట్టు. నీ కళ్ళ ముందు అనేక మంది భేదవాళ్ళు, వస్త్రహీనులు కనపడుతూ కూడా నువ్వు వారిని ప్రేమించలేకపోతే నువ్వు ఎవరికి దూరం అవుతున్నావు తెలుసా? దేవునికి దూరం అవుతున్నావు. ఆ విషయాన్ని యాకోబు అన్నాడు, మీరు దేవునికి దగ్గరగా రండి. కమ్ నియర్ టు గాడ్. అప్పుడు దేవుడు మీ దగ్గరకు వస్తాడు. అన్నీ తెలిసి చూస్తూ ఇది నాది కాదు అనుకుని వెళ్ళిపోతే నువ్వు దేవునికి దూరం అయ్యావు సహోదరుడా. నువ్వు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయావు సహోదరి. నిజంగా దేవుడు నీలో ఉన్నాడంటే దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే దానికి అర్థమైంది, అందరినీ ప్రేమించగలిగే మనస్సు నీకు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవునికి దగ్గరగా వచ్చినట్టు నీవు, అప్పుడు దేవుడికి సమీపస్తుడిగా మారినట్టు నీవు. మరి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో భక్తిపరుణ్ణి, విశ్వాసుని కలిగిన వాడిని అని చెప్పి నీ నోటికి కళ్ళెము లేకుండా ఉన్నావేమో ఒకసారి గమనించేసుకో. అద్దు ఆపు లేని మాటలు, ఎదుటివారి గుండెలను పగలగొట్టే మాటలు, ఎదుటివారి జీవితాలను దిగజార్చే మాటలు, ఇంకా నువ్వు జీవిస్తూ నేను భక్తిపరుణ్ణి, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నావేమో ఆ క్రైస్తవ్యం, ఆ భక్తి వ్యర్థము. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట కమ్ నియర్ టు గాడ్. దేవునికి దగ్గరగా రండి. హల్లెలూయా. దేవునికి దూరం అయిపోతున్నారు మీరు. మంచి ప్రేమ కలిగిన వాడు దేవాతి దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమను నీ హృదయంలో నింపాడు. ఈరోజు స్వార్థం నీలోకి వచ్చేసి పక్క వారిని ప్రేమించలేకపోతున్నావు. ఆదరణ లేని వారిని కనీసం పలకరించలేకపోతున్నావు. హాస్పిటల్స్లో నీకు తెలిసిన వారు ఉన్నా కానీ వారిని పరామర్శించడానికి వెళ్ళలేని కఠినమైన హృదయం అయిపోతుంది. పేరుకేమో భక్తిపరుణ్ణి అంటున్నావు, పేరుకేమో క్రైస్తవుని అంటున్నావు. నీ భక్తి
నీ మతము వ్యర్థం. అలాగని క్రీస్తు మతాన్ని మటుకి తీసుకుని రాలేదు. హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం దేవునికి దగ్గరగా రావాలి. దేవునికి దగ్గరగా వచ్చే విషయంలో 2 మార్గాలు, ఒక 2 విషయాలు మనం ముందుకు వెళదాం. ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది, 12వ అధ్యాయము 16వ వచనం. ఒకసారి చూద్దామా? 12:16 హెబ్రీయులకు రాసిన ఒక్క పూట అసలు ఎంత, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడనైనను వ్యభిచారినైనను మీలో జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం కేవలం ఒక భోజనం కోసమో, తిండి కోసమో, జస్ట్ ఒక పూట భోజనం కోసం దేవునికి దూరం అయిపోయేవేమో. ఒకసారి ఆలోచించు. ఏశావు ఇంటికి పెద్దవాడుగా పుట్టాడు, జ్యేష్ఠుడు, జ్యేష్ఠత్వ హక్కు దానిలోకి ఉంది. దేవుడు హక్కునిచ్చాడు, కానీ ఆ హక్కుని ఒక్క పూట భోజనం కోసం అమ్మేసుకున్నాడు తన తమ్ముడికి. అటువంటి భ్రష్టమైన మనస్సు నీలో పెట్టుకుని దేవునికి దూరం అయిపోతున్నావా? అటువంటి ఆటంకపరిచే హృదయం నీలో పెట్టుకుని దేవునికి దూరం అయిపోతున్నావా? సహోదరుడా, ఎలా ఉన్నావు? కమ్ నియర్ టు గాడ్. హల్లెలూయా. దేవుని యొద్దకు రండి. ఈరోజు హృదయపూర్వకంగా దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆమేన్. చెప్దాం ఒకసారి, పక్క వాళ్ళు చెప్తాం. దేవుని యొద్దకు రండి, యేసుక్రీస్తు యొద్దకు రండి. అందరితో చెప్పండి, పక్క వాళ్ళు చెప్పండి. యేసుక్రీస్తు దగ్గరికి రండి. యేసుక్రీస్తుకి ఎక్కడ రావాలి? దగ్గరగా రావాలి. మీరు ఏది నువ్వు దూరం అయిపోవడానికి కారణం? భోజనమా? అయ్యో, ఆ రోజు ఆ భోజనశాలలో నన్ను తక్కువ చేశారు, పక్కవాడికి ఎక్కువ చూసుకున్నారు. ఆ మందిరంలో జరిగిన భోజనంలో నన్ను పెద్దగా పట్టించుకోలేదు, వాళ్ళని బాగా పట్టించుకున్నారు. ఆ ఇంటికి ఆహ్వానించిన ఒక గొప్ప విందులో నాకు చులకనగా, నాకు గౌరవం లేకుండా చేశారు, వారిని గౌరవించారు. కాబట్టి నేను అతని మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నాను. ద్వేషం పెరిగితే ఏమైపోతుంది? నీకు దేవునికి దూరం అయిపోతావు. కమ్ నియర్ టు గాడ్. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. రండి దేవునికి దగ్గరగా. దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మీలో ఉన్న ఆ పాపమునకు సంబంధించిన ఆ మనస్తత్వాన్ని తొలగించుకోండి. జస్ట్ భోజనం కోసం దేవునికి దూరం అయిపోతావా? ఆహారం మన జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. దగ్గరకు చెప్దాం హల్లెలూయా. ప్రతి మాట వలన జీవించును. కొంతమంది ఈరోజు బాగా దగ్గరైన వాళ్ళు, మాకు భోజనాలు ఉన్నాయండి, ఆ భోజనాల కోసం ఈరోజు ఆదివారపు, శుక్రవారపు, లేకపోతే ఇంకొక ఆరాధన మేము విడిచిపెట్టేస్తాం. అయ్యో, ఎంత విచారం. నీకోసం ప్రాణం పెట్టి నిన్ను తన కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించి నిత్యము ఆయనతో ఉంచుకొని, ఆయనతో జీవింపచేయాలని త్యాగం చేసిన యేసయ్య సన్నిధిని, యేసయ్య సహవాసాన్ని నువ్వు విడిచిపెట్టి జస్ట్ 1 మీల్, ఒక్క పూట భోజనం కోసం వెనక్కి వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డారా. ఎలాగ నువ్వు దూరం అయిపోయావు దేవునికి? ఏ పరిస్థితిలో దూరం అయిపోయావు? చూడండి ఒకసారి మార్కు సువార్త 8వ అధ్యాయం, మరొక వ్యక్తిని గురించి. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. 36వ వచనం చదవాలి.
ఒకడు సర్వలోకమును సంపాదించుకున్న ఒకడు ఏమి ప్రయోజనం అండి? ఒకడు బాగా సంపాదించేశాడు, లోకంలో పెద్దవాడు అతనే, అతనికి ఏ కొదువ లేదు. కానీ ఏ కొదువ లేని వ్యక్తి ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? దాన్ని కాపాడుకోవాలంటే నువ్వు దేవుని యొద్దకు రావాలి. ఆమేన్. ఈరోజు చాలామంది నాకు అది కావాలి ఇది కావాలని పరిగెడుతున్నారు. అయ్యో సహోదరుడా సహోదరి, నువ్వు అంతా సంపాదించుకోవచ్చు, అంతా సంపాదించుకుని దేవునికి దూరం అయితే ప్రయోజనం ఏంటి? దేవునికి సమీపస్తుడుగా లేకపోతే ప్రయోజనం ఏంటి? అయ్యో ధనవంతుడు అంటున్నాడు, అయ్యో నేను ఎంత సంపాదించుకున్నాను, సుఖభోగాలు అనుభవించాను, ఈరోజు నరకములు అల్లాడిపోతున్నాను. కారణం లోకమంతా సంపాదించుకున్నాడు కానీ దేవునికి దూరస్తుడైపోయాడు కదా. ఏమి లేదు ధనవంతుడికి, నా ప్రాణమో తినుము తాగుము సుఖించుము, కొట్ల ధాన్యం ఫుల్గా ఉంది, సంవత్సరాలు తింటాందంతా ఉంది, తినగలిసింది ఎంతో కావాలంటే అంత ఉంది. కానీ ప్రాణం పోతే నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి. ఎంత సంపాదించినా ప్రయోజనం ఏంటి? అందుకే దేవుడు ఈరోజు ఆహ్వానిస్తున్నాడు, కమ్ నియర్ టు గాడ్. హల్లెలూయా. దేవునికి దగ్గరగా మీరు రండి. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళ జీవితాలు బాగలేదు, వీళ్ళ జీవితాలు బాగలేదని చెప్పి ఆ దృష్టి అంతా దేవుని వైపు ఉంచకుండా మనుషుల వైపు, మనుషుల యొక్క మనస్తత్వాల వైపు చూస్తూ నువ్వు దేవునికి దూరం అవుతున్నావు. దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని నేను పరిశుద్ధపరుస్తాను. ఆమేన్. నీ హృదయాన్ని నా రక్తముతో కడిగి వేశాను, నువ్వు దూరం అవ్వక. కమ్ నియర్ టు గాడ్. రా, నాతో సహవాసం చేయి, నాతో కలిసి జీవించు, నాతో మాట్లాడు, నేను మాట్లాడతాను, విను. ఆమేన్. ప్రార్థన, వాక్య ధ్యానం. దేవుని బిడ్డలారా, ఎంత సంపాదించినా, ఎంత ఆరోగ్యవంతుడు అయినా, ఎంత ఉన్నా నీకు దేవుడు లేకపోతే ఏంటి? దేవుడు లేకపోతే నీ జీవితం ఏంటి? కొంతమందిని ఆ ఫ్లెక్సీలో ఫొటోస్ చూస్తుంటే ఒక్కొక్కసారి చాలా దుఃఖం అనిపించింది. అయ్యో ఈమె దేవుణ్ణి తెలుసుకుందో లేదో, అయ్యో చాలా మంచి ఉద్యోగంలో బాగా సంపాదించాడు, మరి ఈయన దేవుడు తెలుసుకున్నాడో లేదో. ఎంత బాధేస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవునికి దగ్గరగా రండి. యవనస్తులారా, దేవునికి సమీపస్తులుగా మారండి. కుటుంబ సభ్యులారా, దేవునికి దగ్గరగా మీరు రావాలి. ఆమేన్. అందరం చెబుదాం హల్లెలూయా. ఆ కోరిక మనకు ఉండాలండి, ఆ డిజైర్, ఆ పని మనం క్రియలో చేయాలి. డిజైర్, డీడ్. ఆ కోరిక, నేను దేవుని దగ్గరకు రావాలి. దేవుని దగ్గరకు రావాలంటే నేనేం చేయాలి? నా పనిని ప్రారంభించాలి. ఆమేన్. అంధకార బంధము నన్నావరించగా అందుడనై యేసయ్యన్ తిరుగుకుంటిని. అంధకార బంధము నన్నావరించగా అందుడనై యేసయ్యన్ తిరుగుకుంటిని. మనము తెంచెను బ్రతికించెను నన్ను, పదము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. మనందరికీ తెలుసు కదా, ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారు కదా.
ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు తండ్రిని కనిపెట్టుకుని అన్ని పనులు చేసుకుంటున్నాడు. చిన్నవాడికి కొద్దిగా వయసు వచ్చింది, మాట్లాడగలిగిన శక్తి వచ్చింది. తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చాను. ఎందుకురా? నాకు కావాలంతే, అది నాది. నువ్వు సంపాదించావంటే అది నాది, సగం నాకు రావాలి. నచ్చ చెప్పాడు, కుదరలేదు. సరే, వీళ్ళు చివరగా ఏమంటారు? వీగిపోతే నేను చచ్చిపోతా. ఏం చేస్తాను? చచ్చిపోతా. ఊరి ఉండాలి కదా, చచ్చిపోతే ఇంకెవరు తింటారు? మీకోసమే నేను కష్టపడ్డాను. సరే తీసుకున్నాడు. దూరంగా వెళ్ళిపోయాడు. ఎవరికి? తండ్రికి దూరంగా వెళ్ళాడు. దూరపు కొండలేదో నునుపు అనుకున్నాడు. అక్కడ ఏదో చేశాడు. స్నేహితులు చక్కగా ఎంజాయ్ చేశారు. బెల్లం ఎక్కడుంటే అక్కడ ఈగలు వస్తాయి, చీమలు వస్తాయి. అలాంటి మంచి స్నేహితులు ఆయనతో ఉన్నారు. అందరూ వచ్చారు, సరదా చేశారు. సరదా అయిపోయింది. ఈ సరదా మధ్యలో వ్యాపారాలు చేశారు. వ్యాపారం లాస్ వచ్చింది, డబ్బు అయిపోయింది, ఈగలు వెళ్ళిపోయినాయి, చీమలు వెళ్ళిపోయినాయి. మంచి స్నేహితులాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఆకలి అవుతుంది. ఎవరికి దూరం అయ్యాడు? చెప్పాలి, ఎవరికి దూరం అయ్యాడు? తండ్రికి దూరం అయిపోయాడు. ఇప్పుడేమవుతుంది? ఆకలి అవుతుంది. అయ్యో, ఇంట్లో చాలా పని వాళ్ళు ఉండేవాళ్ళు, చప్పట్ల కొట్టి పిలిస్తే ఏది కావాలంటే అది వచ్చింది. అలాంటి గొప్ప తండ్రి దగ్గర ఉండాల్సిన కుమారుడు ఇప్పుడు ఆకలి అవుతుంది. ఒక షావుకారు దగ్గరికి వెళ్ళాడు, పని కుదిరించుకున్నాడు. ఏంటి పని? పందులు మేపే పని. ఏదో ఒక పని, భోజనం పెడతాడు కదా, మేపుకొద్దాం అనుకున్నాడు. వెళ్ళాడు, మేపుతున్నాడు. పందులు ఆ పొట్టుని బిర్యానీ తిన్నట్టు తింటున్నాయి. ఆకలితో ఆనందంగా తింటున్నాయి, ఎగబడి తింటున్నాయి. అవి తినే విధానం చూశాడు. ఆకలి పెరిగిపోయింది, ఇంకా బాధ ఎక్కువైపోయింది. తండ్రి జ్ఞాపకం వస్తున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? ఆ పొట్టు తింటే బాగుండు నేను అనుకున్నాడు. అయ్యో ప్రియ సహోదరుడి సహోదరా, దేవునికి దూరం అయిపోతే ఒకానొక సమయంలో అంత నీచమైన జీవితానికి వెళ్ళిపోతాం మనం. అంత నిందల పాలయ్యే జీవితానికి వెళ్ళిపోతాం మనం. జాగ్రత్త. మేబీ ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు ఇంకా అక్కడే ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, కమ్ నియర్ టు గాడ్. హల్లెలూయా. దేవునికి దగ్గరగా రా. ఏమైంది తెలుసా? లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 17వ వచనం. అయితే ఏమొచ్చినప్పుడు? చెప్పాలందరూ ఏమొచ్చినప్పుడు చెప్పండి పక్క వారికి. బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చిందా మై ఫ్రెండ్? మా సహోదరి, బుద్ధి వచ్చిందా? కమ్ నియర్ టు గాడ్. దేవుడు నీ కోసం విందును రెడీ చేస్తే పొట్టు తిందాం అనుకుంటావా? బుద్ధి వచ్చిందా? బుద్ధి రాగానే ఏమనుకుంటాడు తెలుసా? అరే ఈ పొట్టు తింటామైంది, నేను ఎలాంటి వాడిని, నా తండ్రి ఎంత ఆస్తిపరుడు, నేను ఎలాంటి వాడిని, నా తండ్రి ఎంత ఆస్తిపరుడు. నా తండ్రి ఇంట అనేక మంది పని వాళ్ళు చక్కటి ఆహారం తీసుకుంటున్నారు. హల్లెలూయా. మంచి వస్త్రాలు కలిగి ఉన్నారు పని వాళ్ళు. నేను పనివాడిని కాదు, కుమారుణ్ణి పోగొట్టుకున్న ఆ కుమారుని యొక్క ఆ గొప్ప ఆధిపత్యాన్ని. అయినప్పటికీ చదువురా. అయినప్పటికీ బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాడునట్టు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. 18. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి
ముందుగాను ఆ. నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని ఉమ్, అనిపించుకొనుటకు ఉమ్, యోగ్యుడను కాను నన్ను నీ కూలి వారిలో ఉమ్, ఒకనిగా పెట్టుకొనుమని ఉమ్, అతనితో చెప్పుదుననుకొని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. తండ్రి యొద్దకు వచ్చెను. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. కమ్ నియర్ టు గాడ్. లేచి వచ్చాడు. సహోదరుడా, లేచి రావాలి నువ్వు దేవుని దగ్గరగా రావాలి. సహోదరి, ఆయన నీ కోసం వేచి ఉన్నాడు, నిలిచి ఉన్నాడు. విననొల్లని ప్రజల కోసం దినమెల్లా చేతులు చాచిన దేవుడు నా యేసయ్య. ఆమేన్. నువ్వు వినకూడదు అనుకుంటున్నావు ఇప్పుడు కూడా. అయ్యో, దగ్గరికి వెళ్తే అనేకమైన పరిస్థితులు ఇరుక్కుపోవాలేమో అనుకుంటున్నావు. నో. దేవుడు నిన్ను హక్కును చేర్చుకోవడానికి దగ్గరికి రమ్మంటున్నాడు. ఆయన నీ కోసం సిద్ధపరిచిన ఆనందాన్ని ఇవ్వడానికి దగ్గరగా రమ్మంటున్నాడు. ఆయన నీ కోసం దాచి ఉంచిన నూతనమైన వస్త్రాలు ఇవ్వడానికి ఆయన దగ్గరగా రమ్మంటున్నాడు. అధికారం, ఆ ఉంగరాన్ని ఇవ్వడానికి దేవుడు నీకు దగ్గరగా రమ్మంటున్నాడు. ఎందుకు దూరం అయిపోతావు? కమ్ నియర్ టు గాడ్. హల్లెలూయా. దేవునికి దగ్గరగా రా. ఇంకొక ఆమె ఉంది. ఇద్దరు చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. యేసుక్రీస్తు ఆ ఊరిలో గుండి వెళ్తున్నాడు. ఒక ఆమె వచ్చి, అయ్యా మా ఇంటికి మంచి భోజనం రెడీ చేస్తాం. హల్లెలూయా. మా ఇంటికి అయ్యా, మేము మంచి భోజనం చేద్దాం, మీకు ఈరోజు పరిచయం చేయాలనుకుంటున్నాం అని అన్నారు. పిలిచింది మార్త. ఇంటికి పిలిచింది, కూర్చుంది మరియా. లూకా సువార్త 10వ అధ్యాయం. పిలిచింది ఎవరు? మీరు చెప్పాలి పేరు. పిలిచింది ఎవరు? చెప్పాలి. పిలిచింది ఎవరు? అందరు చెప్పాలి. పిలిచింది ఎవరు? యేసు పాదాల దగ్గర కూర్చుంది ఎవరు? మరి పిలిచిన ఆమె ఏం చేస్తుంది? చదవండి ఒకసారి. 38వ వచనం. 10:38. అంతటా 38 చదువయ్యా చాలు. 38వ వచనం చాలు. ఓకే. ఎవరు పిలిచింది ఇప్పుడు? పిలిచింది అర్థమైందా? 39. మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. పిలిచిందేమో మార్త, వింటుందేమో చెప్పాలి. వింటుందేమో అమ్మా. ఎవరు వింటుంది? సహోదరుడా, ఈరోజు ఈ మాటలు దేవుడు నీకు తెలియచేయమని చెబుతున్నాను. నాతో కూడా మాట్లాడుతున్నాడు. పిలిచింది, ఆహ్వానించింది నేనే రక్షించబడాలని. కానీ నేను నెగ్లెక్ట్ చేశా. భ్రమలో ఉన్నా. నాకంటే వెనక ఉండి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నేర్చుకుని వాళ్ళు ఉన్నతమైన శిఖరాలకు ఎక్కుతూ ఉన్నారు. దేవునికి సమీపస్తులుగా మారిపోతూ ఉన్నారు. మరి నేను అదే ఆయనకేదో పెద్ద సేవ చేస్తున్నానని చెప్పి భ్రమలో బ్రతుకుతున్నా. దేవుడికి దూరం అయిపోయాను నేను. బ్రహ్మ దగ్గర ఉన్నానేమోనని. బ్రహ్మ ఏంటి? సేవ చేస్తున్నాగా. ఏం సేవ? ఆయనకి భోజనం వండటం. ఆయన భోజనం వండటం సేవ. చర్చిలో పనిచేయడం సేవ. ఏదో అనుకుంటున్నాను, కానీ నా హృదయం అయితే ఎక్కడుంది? ఆయనకు దూరంగా ఉంది. అదే ఇక్కడ చెబుతున్నాడు. అదే మాట చెబుతున్నాడు. 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నాడు చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమని. ఏమయ్యా, నీకోసమే కదా నేను పని చేస్తుంది. నీకోసమే మంచి బిర్యానీ రెడీ చేస్తున్నాను, స్వీట్ రెడీ చేస్తున్నాను.
హాట్ రెడీ చేస్తున్నాను, నేను ఆ పనిలో నిమగ్నం అయిపోతే నువ్వేందయ్యా నా సహోదరిని నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టిన వాక్యం చెబుతున్నావు? నీ కొద్దిగా కూడా బాధ లేదా నేను ఎంత కష్టపడుతుంటే? హల్లెలూయా. మీకు కొద్దిగా కూడా చింత లేదా నేను ఎంత కష్టపడుతుంది? నీకోసమే కదా గురవి గారు, నీకోసమే కదా భోజనం రెడీ చేస్తుంది. అయ్యో దేవుడు ఏమన్నాడు చూడండి, అయ్యో ఏమంటున్నాడు దేవుడు? అందుకు ప్రభు ఏంది 2 సార్లు ఎందుకు పిలిచాడు? మార్తకి చెవుడా? మార్తకి చెవుడా? బాగానే ఉంది కదా, మార్తా మార్తా వాయిస్ మారుతుంది. నీవు అనేకమైన పనులు పెట్టుకుని విచారము కలిగి ఎన్ని విషయాలు చెబుతున్నాడు. పని పెట్టుకుని ఏందంట? విచారము కలిగి బాధపడుతూ తొందరపడిపోతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. ఆమేన్. అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్తుంది. ఎవ్వరు ఆమె దగ్గర నుంచి ఆ వాక్యాన్ని తీసివేయలేరు. హల్లెలూయా. మొదటిగా దేవుని నీతిని మనం వెదకాలి కానీ రెండవ దాన్ని తీసుకొచ్చి మొదట పెట్టకూడదు. ఆమేన్. హల్లెలూయా. మా ఇంటికాడ కుటుంబ ప్రార్థన బ్రదర్ మీరు రావాలి, మా బంధువులు అందరు వస్తారు. సరేనండి వస్తాం. వెళ్ళాం, ప్రార్థన జరుగుతుంది. ప్రారంభించమన్నారు, సమయం అప్పటికే లేట్ అయిపోయింది. పిలిచిన వారు ఆహ్వానించిన వారు ఏం చేస్తున్నారు? వంట కాడ ఒకళ్ళు ఉన్నారు, బట్టలు వేసుకోవడానికి స్నానం కాడ ఒకళ్ళు ఉన్నారు. అయ్యో ఇప్పుడు ఉత్తమమైన దాన్ని నెగ్లెక్ట్ చేసింది ఎవరు? ఆహ్వానించిన వారు. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అనేకమైన పనులు పెట్టుకుని విచారముతో, ముఖమంతా బాధతో, కష్టమంతా అయిపోయింది, నా ఓపికంతా అయిపోతుందని చెప్పి కలవరపడుతున్నావు, నా ఓపికంతా నీకే దారిపోసానని బాధపడుతున్నావు. అస్సలు చేయాల్సిందేం తెలుసా? ఎక్కడ వాక్యము కొరకు నువ్వు ముందుగా ఉండాలి. ఆమేన్. వాక్యం కొరకు నీ ప్రాధాన్యత ఇవ్వాలి. అది తీసుకుంటే దాన్ని నీ యొద్ద నుంచి ఎవ్వరూ తీసివేయలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలామంది రాలేకపోతున్నాం. ఎక్కడికి ఏం రవి, ఎక్కడికి? మందిరానికి టైంకి రాలేకపోతున్నాం. కారణం అనేకమైన పనులు కదా, అంతేనమ్మా, అనేకమైన పనులు. ఒక్క పూట ముందు ప్రిపేర్ అవ్వలేరా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. అరే ఎన్నో దినాల నుంచి చూస్తున్నాను, రేపు ఆరాధన అంటే ఈ బిడ్డలు ఎందుకు ఈ రోజు నుంచే సిద్ధపడతారు? ఎందుకురా ఈ రోజు నుంచి బట్టలు ఐరన్ చేసుకుని రెడీ అవుతారు? ఎందుకురా ఈ బైబిల్లో ఉన్న రేపు ఏదో చెప్పబోతున్నారని ఈరోజే చదువుతారు? అరే ఆ గ్రూప్లో ఉన్న సాంగ్స్ అంతా కూర్చుని ఈరోజే ఎందుకురా వీరు ప్రిపేర్ అవుతున్నారు? ఎస్, వీళ్ళ ప్రిపరేషన్ చాలా ఉన్నతమైంది. వీళ్ళు నాకు దగ్గరగా ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళు ఏది అడిగితే అది నేను ఇవ్వాలి. ఆమేన్. అలా ఉన్నామా మనం? ఏంటి బాబు ఇంకెక్కడ తిరుగుతున్నాం? ఎంతసేపు నిమిషంలో నీ దగ్గరికి వచ్చేస్తాను, అంతేనా మనం అనేది? ఏంటి బాబు ఇంకా 10 నిమిషాలే ప్రార్థన ఉంది, ఏంటి ఇక్కడ తిరుగుతున్నాం? బట్టలు కూడా ఎంతసేపు చిటికల్లో వచ్చేస్తాను. అరే రే 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 ఏంటి దేవునికి దూరం అయిపోతున్నావు సహోదరుడా, దేవునికి దూరం అయిపోతున్నావు సహోదరి. దేవుడేదో నీకు ఒక చక్కటి నైపుణ్యతని చేయని చెప్పి పనికి పరిగెత్తి అక్కడ పని అరగంట ముందు ముగించుకుని ప్రార్థనకు వద్దాం అనుకుంటున్నావు. సిద్ధపాటు లేదు.
అటొక కాలు ఇటొక కాలు, అటొక మనసు ఇటొక మనసు. ద్విమనస్కులారా, మీ చేతులను, మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి. కమ్ నియర్ టు గాడ్. హల్లెలూయా. మార్తా, అరే ఒకసారి పిలవలా, మళ్ళీ మార్తా, ఏమనుకుంటున్నావు నువ్వు? పిలిచావు, నన్ను వదిలేసావు. పిలిచావు, నన్ను పట్టించుకోవట్లా. పిలిచావు, ఎందుకు? నువ్వు పెట్టేది తినడానికి వచ్చా అనుకుంటున్నావా? నేను నీకు సత్యాన్ని బోధించి సక్రమైన మార్గంలోకి నడిపించటానికి నేను వచ్చాను. హల్లెలూయా. నువ్వేదో బిర్యానీ పెడతానంటే రాలే నేను. నువ్వేదో నీ ఇంట్లో ఉన్న వస్తువులని చూపించి మంచి సోఫాలో ఏసీ రూమ్లో కూర్చోబెడతానంటే రాలా నేను. నేను వచ్చింది నీ హృదయాన్ని బాగు చేయటానికి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన గృహాల్లో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. నువ్వు దూరం అవుతున్నావు. ఈరోజు దేవుడు ఆహ్వానిస్తున్నాడు, కమ్ నియర్ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. డిస్ట్రాక్ట్లో ఉన్న మాకండి. పరధ్యానములో నేను దేవుడికి దగ్గరగా ఉన్నానని. జాగ్రత్త, ఆ పరధ్యానం నిన్ను మోసం చేస్తుంది. అర్థమవుతుందా? ఆ పరధ్యానములో నువ్వేమైపోతున్నావు తెలుసా? దేవుని నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు. నీ డిస్ట్రాక్ట్ ఏం చేస్తుంది? దేవుని నుంచి డిస్టెన్స్. కరోనా 3 అడుగుల దూరం, సోషల్ డిస్టెన్స్ 3 అడుగుల దూరం. దేవుడు రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను రక్షించిన దేవుడు ఆయన. నీ జీవితాన్ని బాగు చేసిన దేవుడు ఆయన. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, గురిలేని కరుణాన వేరువాగా ఆదరిని పిలిచేవా నా ప్రభు, గురిలేని కరుణాన వేరువాగా నాదరిని పిలిచేవా నా ప్రభు. ఏ దారికి వెళ్తున్నావు అర్థం కావట్లే నీకు. ఏ మార్గంలో వెళ్తున్నావు అర్థం కావట్లే. భ్రమలో ఉన్నావు, పరధ్యానంలో ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను దేవునికి సమీపస్తుడిగానే ఉన్నానేమో అని. దేవునితో మాట్లాడుతున్నాడు. కొన్ని నీ హృదయంలో పెట్టుకుని దేవునికి ఏమైపోతున్నావు? నువ్వు దూరం అయిపోతున్నావు. మాటలు మార్చుకోవాలి. కొందరు అంటున్నారు నిన్ను వైపు చూసి, ఏమిరా వీళ్ళు ప్రార్థనకి వెళ్తారంట, ఏమిరా వీళ్ళు క్రైస్తవులు అంట, వీళ్ళ నోరు మారదా, వీళ్ళ భాష మారదా, వీళ్ళ ప్రవర్తన మారదా అంటే సమీపస్తులుగా రావాలనుకుంటున్న వారిని నువ్వు అడ్డుబండగా మారుతున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. కమ్ నియర్ టు గాడ్. ఆమేన్. దేవునికి దగ్గరగా రండి, దేవునికి సమీపస్తులుగా ఉండండి. పేతురు ఒకరోజు వల వేస్తూ ఉన్నాడు, సముద్రంలో వల వేస్తూ ఉన్నాడు. వల వేసే ముందు యేసుక్రీస్తు వారు వచ్చారు. సముద్ర పొడ్డున వాక్యం చెప్పాలనుకుంటున్నాడు. జనసమూహం ఎక్కువైపోయింది. పేటర్ అన్నాడు, అయ్యా నీ నావ కొద్దిగా నాకు ఇస్తావా? నేను కొద్దిగా లోనికి తీసుకెళ్ళి దాంట్లో కూర్చుని ప్రజలకు వాక్యం చెప్పాలి. ఇస్తానయ్యా.
నావు ఇచ్చాడు, ఆ బోట్లో ఎక్కాడు, ప్రజలకు వాక్యం చెబుతున్నాడు. అయిపోయింది. పీటర్ కొద్దిగా లోనికి వెళ్ళి వలై, లేదులయ్యా, పట్టాం రాత్రి అంతా, ఏం పడలేదయ్యా. కొద్దిగా లోనికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్తున్నానయ్యా. వెళ్ళాడు, వల వేశాడు. వల బయటికి రాలేనంతగా, వల పిగిలిపోతుందేమో అన్నంతగా చేపలు పడ్డాయి. ఇటు చేపలు కొడతాం. హల్లెలూయా. దేవుని మాటకు లోబడ్డాడు, మంచిగా చేపలు పడ్డాయి, విస్తారంగా చేపలు పడ్డాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి పేతురు? హల్లెలూయా, స్తుతి మహిమ అని పాడాలి. ఈరోజు అప్పులన్నీ తీరిపోయిన స్తోత్రం అని పాడాలి. కానీ పేతురు ఏం చేస్తున్నాడు చూడండి. లూకాసు సువార్త 5వ అధ్యాయం ఏం చేస్తున్నాడు పేతురు? లూకాసు సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము. పాపాత్ముడనని చెప్పాను. ఏంటండి, సంతోషించాల్సిన పేతురు ఆయన కాళ్ళ దగ్గర పడి, అయ్యా నన్ను విడిచిపో, నేను పాపిని అన్నాడు. ఎందుకు? నువ్వు ఇచ్చే గొప్ప సంపద నాకు చాలా ఉపయోగం, కానీ నేను నీకు దగ్గరగా లేను. నా హృదయం నీకు దగ్గరగా లేదు. నేను దుర్మార్గుణ్ణి, నేను పాపిని, నేను నీకు సమీపస్తుడిగా ఉండే అవకాశం లేదు, అర్హత లేదు. ప్రభువా, నన్ను విడిచి వెళ్ళిపో, నన్ను విడిచి వెళ్ళు, నేను పాపాత్ముడిని అయ్యా. ఏమండి, ఏ రోజైనా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేసినప్పుడు, ఇదిగో నాకు దేవుడు ఇంత గొప్ప ఆశని ఇచ్చాడు, ఇంత గొప్ప సంతోషాన్ని ఇచ్చాడని చెప్పి ఆనందపడుతూనే ఉన్నావా? లేదు, ఈ సంతోషాన్ని పొందుకోవడానికి నేను ఎంతవరకు అర్హుడిని అని చెప్పి దేవుని దగ్గర క్షమాపణ అడిగేవాడిగా ఉన్నావా? ఆహా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకుంటున్నావు కదా? ఎస్, దేవుడు ఆశీర్వదించే దేవుడే. దేవుడు నిన్ను దీవించగలిగిన దేవుడే. దేవుడు నన్ను దీవించగలిగిన దేవుడే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ పొందుకుంటున్న నీవు ఆయనకి సమీపస్తుడిగా ఉన్నావా లేదా? హల్లెలూయా. అనుభవిస్తున్న నీవు ఆయనకి దగ్గరగా ఉన్నావా లేదా? దేవుడు నిన్ను మరణ ఛాయలో ఉన్న నీ జీవితాన్ని ఒక్కసారిగా వెంటిలేటర్ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఏమంటారు దాన్ని? కట్ చేసేస్తారు అన్నీ. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి. వెంటిలేషన్ నుంచి పోస్ట్ మార్టంకి వెళ్ళాల్సిన నీ బాడీని సజీవుల లెక్కలో ఇంటికి తీసుకొచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వెంటిలేషన్లో ఉన్నావు, అనేక మంది వచ్చారు, చూశారు, అయ్యో 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 అని నిన్ను బాధపడుతున్నారు. చాలామంది అన్నారు, నువ్వు వెంటిలేషన్ నుంచి పోస్ట్ మార్టానికి వెళ్తావేమో, ఇంటికి రావేమో అన్నారు. కానీ ఈరోజు ఇంటికి వచ్చావు, నువ్వు ఆనందిస్తున్నావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. మరి నువ్వేమో అయ్యా నేను ఇంత ఆనందం పొందుకోవడానికి అర్హుని కాదు, నేను నీకు దూరస్తుడిగా ఉన్నానని పశ్చాత్తాపడ్డావా? క్షమాపణ అడుగుతున్నావా? దేవునికి దగ్గరగా రండి. దేవునికి దగ్గరగా రండి. అప్పుడు యూదుల సంప్రదాయం ఏంటంటే, దేవుడు ఏదైనా ఇచ్చినప్పుడు, అయ్యో నేను ఇది తీసుకోకూడదు, నేను పాపినయ్యా అంటారు. యెషయా 59:2 ఉంటుంది ఆ మాట. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం ఏముంటుంది అక్కడ? చక్కగా మీ అందరికీ, మీ పాపములు ఆయన ముఖమును
మీకు మరుగుపరిచిన ఏంది? ఎవరి పాపం? నా పాపము నా దేవుని ముఖమును చూడకుండా మరుగు చేసింది. ఇది యూదుల యొక్క సాంప్రదాయం. కానీ ఈరోజు మనము మతాన్ని కాదు నమ్ముతుంది, మార్గాన్ని నమ్ముతున్నాం. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంది? నీ బదులేంటి? యేసుక్రీస్తు ఆల్రెడీ నీ పాపము కొరకు, శాపము కొరకు సిలువలో వెల చెల్లించేశాడు. హల్లెలూయా. ఆయన రక్తము చిందించాడు. నువ్వు చేసిన పాపముకు, నువ్వు చేసిన నిందలన్నిటికీ ఆయన మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఆయన శిక్షను భరిస్తున్నాడు. భరించి అయిపోయింది ఆయన శిక్ష. ఇప్పుడు నువ్వేం చేయాలి? చూడండి ఏం చేయాలి మనం. మొదటి యోహోను మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకుని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. హీ విల్ ఫర్గివ్ us our sins. ఆయన మన పాపాలను క్షమించి వేసే దేవుడు. హల్లెలూయా. మనం ఒప్పుకుని విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా వస్తావు. ఆమేన్. దేవునికి సమీపస్తుడిగా వస్తావు. ఏదో నిన్ను దేవునికి దూరం చేస్తుంది, ఏదో దేవుని నుంచి నీకు దూరంగా వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. దేవుడు ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. కమ్ నియర్ టు గాడ్. నా దగ్గరగా రా. తల్లిదండ్రులు పిల్లల్ని అంటారు, వాళ్ళు ఏదన్నా అని దూరంగా పరిగెత్తబోతూ ఉంటే దగ్గరికి రా. కొడతానికి కానీ ముద్దాడటానికి కానీ ఏమో పిలుస్తారు, దగ్గరికి రా, ఇటు దగ్గరికి రా. నేను రాను, రామా, ఒక్కసారి రా, అంతేనా? అయిపోయా అంతేనా? ఏదో చేశారు, దగ్గరకు రారా తల్లి. సూర్యప్రకాష్ దగ్గరకు రా, పరిగెడతావు ఎందుకమ్మా? అదా ఒక తండ్రి వలె, తల్లి వలె దేవుడు ఈరోజు మనందరినీ పిలుస్తున్నాడు. కమ్ నియర్ టు గాడ్. ఎందుకు దూరం అయిపోతున్నారు మీరు? ఎందుకు దూరం అయిపోతున్నావు నువ్వు? దగ్గరగా రా. పేతురేమో చేపలు పట్టుకుంటూ విస్తారమైన బిజినెస్ చేసి డబ్బు సంపాదించుకోవాలనుకుంటుంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం అంటున్నాడు, కమ్ టు మీ. హల్లెలూయా. నా యొద్దకు రా, నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. హల్లెలూయా. నా దగ్గరకు రా, నేను నిన్ను మనుషును పట్టే జాలరిగా చేస్తాను. నీ దగ్గర ఉన్నది విడిచిపెట్టు. నిన్ను దేవుని పరిచర్యలోకి రాకుండా ఆటంకపరుస్తున్న దాన్ని విడిచిపెట్టు. ఆమేన్. ఈ పాటికి నువ్వు దేవుని పరిచర్యలో ఉన్నతమైన వ్యక్తిగా ఉండాల్సిన వాడివి. విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టట్లేదు. దాన్ని విడిచిపెట్టి నా యొద్దకు రా, నేను నిన్ను మనుషుల పట్టు జాలరిగా చేస్తాను. హల్లెలూయా. మరొకసారి అంటున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా ఎక్కడికి రండి, కమ్ టు మీ. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. ప్రయాస ప్రయాస ప్రయాస. ఓహో, తెలిసిన కాడి నుంచి కష్టం కష్టం కష్టం, సుఖం లేదు. కారణం ఏం తెలుసా? నీ సుఖానికి, నీ ఆనందానికి రహస్యం ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా దగ్గరికి రా. దేవుని బిడ్డారా, ఈ మాటలు మనతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు మనందరిని ఆహ్వానిస్తున్నాడు. ఆయన దగ్గరికి వద్దామా? ఎస్, నేను ఈరోజు ఆయన దగ్గరికి రావాలనుకుంటున్నాను. నేను ఆయనతో నిత్యము సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నాను. ఏదో మతపరమైన భక్తి కాదు,
నిజమైన దేవుడు యేసుక్రీస్తుని తెలుసుకుని ఆ మార్గములో ఆ దుష్టత్వాన్ని, ఆ ద్వంద్వ మనస్సును విడిచిపెట్టి నా ఎదుటి వారికి స్నేహం, సహాయం చేసేవాళ్ళలాగా జీవించాలనుకుంటున్నాను అని ఎంతమంది ఈరోజు తీర్మానం చేసుకుంటున్నారు? వారిని దేవుడు ఖచ్చితంగా ఆహ్వానించే దేవుడు. ఆమేన్. అందరం లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.